హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. 2 రోజుల పాటు స్కూల్స్, కాలేజీలు సెలవు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వార్నింగ్ ఇస్తోంది. మరోవైపు గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అల్లూరి ఏజెన్సీలో వాగులు గడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటిని దాటుకుని రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు నేడు రేపు స్థానిక సెలవులు ప్రకటించారు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. ఇక ముంచింగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కోడాపుట్టు, ఉబ్బింగుల, దొరగుడ గ్రామాల గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉబ్బింగుల గ్రామం నుంచి లక్ష్మీపురం వచ్చే మార్గంలో ఉన్న గడ్డ వర్షాలకు పొంగి ప్రవహిస్తోంది. గడ్డకు అవతల వైపు ఉన్న ఉబ్బెంగులు దొరగిడి గిరిజనులు ఆ ప్రవాహంలో ప్రయాణిస్తేనే కనీసం పంచాయతీ కేంద్రానికి చేరగలరు. ఈ గడ్డపై వంతెన నిర్మించాలని, 2 గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించాలని అనేక మార్లు అధికారులకు తెలిపిన ఫలితం లేకుండా ఉన్నది. కోడాపుట్ట సమీపంలో గడ్డ ప్రవాహం పెరగడంతో గ్రామస్తులంతా గ్రామాల్లో మగ్గిపోయారు. బిరుగుడ గడ్డపై వంతెన నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలగిపోతాయని, పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కలెక్టర్ 2 రోజుల పాటు స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.